13 సంవత్సరాల తన ప్రయాణంలో, తన జీవిత యాత్రలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ యోసేపు ప్రయాణం చేశాడు. తన సొంత అన్నలు తీసుకెళ్ళి గోతులో పడేశారు. అక్కడి నుంచి మిద్యానీ వర్తకులకు అమ్మేశారు యోసేపుని. ఒక భాష తెలియని దేశానికి, వ్యవహారాలు తెలియని దేశానికి, అక్కడ పరిస్థితులు ఏంటో అవగతం లేని ఆ దేశానికి యోసేపు బానిసవాడుగా అమ్మబడ్డాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే కొంచెం పరిస్థితులు బాగున్నాయనిపిస్తున్నాయి, మరలా ఏదో శోధన, మరలా బాగుందనిపిస్తుంది, మరలా ఏదో శోధన. ఇలా తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల మధ్య తన జీవితం సాగిపోతే తన 30వ ఏట దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పును చూడగలిగాడు. లిసన్ టు మీ మై ఫ్రెండ్స్, కొన్నిసార్లు మీరు వినండి, దేవుడు మనందరికీ దర్శనం ఇచ్చాడు, ఆయన ఒక పిలుపునిచ్చాడు, కొన్ని స్వప్నాలు దేవుడు మనకిచ్చాడు. గాడ్ హెస్ గివెన్ అస్ సమ్ డ్రీమ్స్. అయితే వాటిని ఫుల్ఫిల్మెంట్ చూడడంలో కొంచెం ఆలస్యం జరుగుతుందని నువ్వెప్పుడు దేవునికి దూరం అవ్వాల్సిన పరిస్థితి లేదు. ఆలస్యం అవుతున్న కొలది దేవుడు మరింత గొప్పగా నీ భవిష్యత్తును తీర్చిదిద్దగలడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.